హాయ్ ఆల్, వెల్కమ్ టు ద డిజిటల్ బాడీ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో నేను మీకు ఏం చెప్తానంటే ఎస్సీఓలో మీరు మెయిన్గా నేర్చుకోవాల్సిన ఒక 5 కాన్సెప్ట్స్ గురించి చెప్తా. ఫస్ట్ పాయింట్ వచ్చేసి మీరు కీవర్డ్ రీసెర్చ్ని బాగా నేర్చుకోవాల్సి ఉంటుంది. కీవర్డ్ రీసెర్చ్ అంటే అసలు యూజర్స్ గూగుల్ సెర్చ్ ఇంజిన్లో ఏమని సెర్చ్ చేస్తున్నారు, ఏమని వెతుకుతున్నారు అనేది మీకు తెలియాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒకవేళ ఐఏఎస్ కోచింగ్ ఇన్స్టిట్యూట్కి కనుక మీరు డిజిటల్ మార్కెటింగ్ చేస్తున్నట్లయితే ఆర్ అందులో ఎస్సీఓ చేస్తున్నట్లయితే అసలు ఐఏఎస్ కోచింగ్ గురించి ఏమని వెతుకుతున్నారు గూగుల్ అనేది మీకు తెలియాల్సి ఉంటుంది. సో దీనికోసం కీవర్డ్ రీసెర్చ్ టూల్స్ ఉన్నాయి. ఆ కీవర్డ్ రీసెర్చ్ టూల్స్ ఏహెచ్ఆర్ఈఎఫ్ఎస్ కావచ్చు, ఎస్సీఎం రష్ కావచ్చు, ఇంకా చాలా టూల్స్ ఉన్నాయి. బట్ ఏహెచ్ఆర్ఈఎఫ్ఎస్ని రికమెండ్ చేస్తాయి ఎక్కువ శాతం. సో ఏహెచ్ఆర్ఈఎఫ్ఎస్లో కనుక మీరు వెతికినట్లయితే మీకు అది చెప్తుంది ఎక్కువ ఐఏఎస్ కోచింగ్ ఆన్లైన్ అని వెతుకుతున్నారా, ఆన్లైన్ ఐఏఎస్ కోచింగ్ అని వెతుకుతున్నారా, లేకపోతే యూపీఎస్సీ కోచింగ్ అని వెతుకుతున్నారా అనేది, అంటే ఆ టర్మ్స్ మీకు ఇస్తూ ఏ టర్మ్ని ఎంతమంది వెతుకుతున్నారు ఆన్ అండ్ యావరేజ్గా పర్ మంత్ అనేది మీకు ఇస్తుంది. సో అందులో నుంచి మీరు రైట్ కీవర్డ్ని మీరు పిక్ చేసుకోవాల్సి ఉంటుంది బేస్డ్ ఆన్ ద బిజినెస్ అనమాట. సో ఈ కీవర్డ్ రీసెర్చ్ మీరు బెటర్గా చేయాలి అంటే మీరు బిజినెస్ని మీరు ఎంత బెటర్గా అర్థం చేసుకుంటే అంత బెటర్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, మీరు యూపీఎస్సీ కోచింగ్ ఇన్ పూణే అనే కీవర్డ్ని మీరు తీసుకున్నారనుకోండి, అది కూడా యూపీఎస్సీ కోచింగ్ కీవర్డే కదా అని. బట్ ఒకవేళ ఆ ఇన్స్టిట్యూట్ పూణేలో లేకపోతే, ఒకవేళ ఆ ఇన్స్టిట్యూట్కి అసలు ఆఫ్లైన్ ప్రజెన్సే లేకపోతే ఆ కీవర్డ్ కంప్లీట్గా ఇర్రెలవెంట్ అవుతుంది. ఒకవేళ వాళ్ళు ఆన్లైన్లోనే ఇస్తున్నారు అనుకోండి, అప్పుడు యూపీఎస్సీ కోచింగ్ ఆన్లైన్ ఇటువంటి కీవర్డ్స్ మీకు మోర్ రిలవెంట్ అవుతుంది అనమాట. సో అందుకనే బిజినెస్ని మీరు అర్థం చేసుకోవాలి. బిజినెస్ కాంటెక్స్ట్లో మీరు రిలవెంట్ అండ్ అంటే మోస్ట్ సూటబుల్ కీవర్డ్స్ని మీరు ఆ బిజినెస్కి తగ్గట్టుగా మీరు పిక్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. దాని తర్వాత ఏంటంటే కీవర్డ్స్ మీరు పిక్ చేసుకున్న తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే ఆన్ పేజ్ ఎస్సీఓ. ఆన్ పేజ్ ఎస్సీఓ చేయాలంటే ఆ కీవర్డ్కి ఫోకస్ చేస్తూ ఒక పేజ్ని మీరు డెవలప్ చేయాల్సి ఉంటుంది. వర్డ్ప్రెస్ వెబ్సైట్ కావచ్చు, అది కోడింగ్ వెబ్సైట్ కావచ్చు. ఆ కీవర్డ్ని ఫోకస్ చేస్తూ ఒక పేజీ డెవలప్ చేయాల్సి ఉంటుంది. పేజీ డెవలప్ చేయాలంటే దానికి సంబంధించిన ఎస్సీఓ కాంటెంట్ రాయడం కావచ్చు, లేకపోతే ఆ పేజ్కి సంబంధించిన అంటే ఇమేజెస్ కావచ్చు, వీడియోస్ కావచ్చు, అదంతా మీరు స్ట్రక్చర్గా మీరు డెవలప్ చేయాల్సి వస్తుంది. దాని తర్వాత మీరు ఆన్ పేజ్ ఎస్సీఓ చేయాల్సి ఉంటుంది ఆ ఫోకస్ కీవర్డ్కి తగ్గట్టుగా. అందులో మీరు ఫోకస్ కీవర్డ్ అంటే ఏ కీవర్డ్ని అయితే ఫోకస్ చేస్తుంది ఆ పర్టికులర్ పేజ్, సో దానికి మీరు ఆన్ పేజ్ ఎస్సీఓ చేయాల్సి ఉంటుంది. ఆన్ పేజ్ ఎస్సీఓ గురించి నేను ఆల్రెడీ ఇంతకుముందు నేను ఒక వీడియో చేశాను, లాంగ్ లెంత్ వీడియో. మీరు దాన్ని చూడండి ఎలా చేయాలనేది, అదే నేర్చుకోవాల్సి ఉంటుంది. సో దాని తర్వాత వచ్చేసి ఏంటంటే ఆఫ్ పేజ్ ఎస్సీఓ. ఆఫ్ పేజ్ ఎస్సీఓ అంటే ఏంటంటే, ఇప్పుడు ఆన్ పేజ్ ఎస్సీఓ అనేది వెబ్సైట్ లోపల చేసేదాన్ని మనం ఆన్ పేజ్ ఎస్సీఓ అంటాం. వెబ్సైట్కి అవతల చేసే యాక్టివిటీస్ని మనం ఆఫ్ పేజ్ ఎస్సీఓ అంటాం. సో మెయిన్గా ఆఫ్ పేజ్ ఎస్సీఓలో మీరు వెబ్సైట్కి అంటే మీరు ఆ పర్టికులర్ కీవర్డ్కి కావచ్చు, పర్టికులర్ ఆ పేజ్ యూఆర్ఎల్కి కానీ మీరు లింక్స్ని బిల్డ్ చేయడం. మెయిన్గా దీన్ని లింక్ బిల్డింగ్ అని కూడా అనొచ్చు, ఆఫ్ పేజ్ ఎస్సీఓ అని. సో లింక్ బిల్డింగ్లో మీరు ఇతర సైట్స్ నుంచి ఈ పర్టికులర్ పేజ్కి మీరు లింక్స్ని బిల్డ్ చేస్తూ వస్తుంటారు. ఇంకా లింక్ బిల్డింగ్ ఎలా చేస్తారు అనేది, ఎన్ని మెథడ్స్లో చేస్తారనే దానిపై కూడా నేను ఒక ఫుల్ లెంత్ వీడియో చేశాను. మీరు దాన్ని మన ఛానల్లో చూడండి. వీలైతే నేను డిస్క్రిప్షన్లో వాటి లింక్స్ కూడా నేను మీకు ఇస్తాను, వాటిని మీరు చూడండి. సో దాని తర్వాత ఏంటంటే టెక్నికల్ ఎస్సీఓ. టెక్నికల్ ఎస్సీఓ అంటే ఏంటి అంటే, ఇది వెబ్సైట్కి సంబంధించి ఒకవేళ మీరు ఎస్సీఓ ఆడిటింగ్కి సంబంధించి కొన్ని టూల్స్ ఉంటాయి. ఒకవేళ మీరు ఊబర్ సజెస్ట్ లాంటి టూల్స్ వాడినా సరే, ఆర్ ఎస్సీఓ ఆప్టిమైజర్ అని కొంత ఫ్రీ టూల్ ఉంది. ఫ్రీ వర్షన్లో మీకు కొంతవరకు చెప్తుంది. ఆ టూల్లో కనుక మనం వెబ్సైట్ని కానీ మనం వెబ్ పేజీని కానీ మనం ఇచ్చినప్పుడు ఏం చేస్తుందంటే, అందులో ఉన్న ఇష్యూస్ ఏంటనేది మనకు చెప్తుంది. అసలు మొబైల్గా ఆప్టిమైజ్డ్ ఉందా లేదా అని కానీ, లేకపోతే పేజ్ ఎన్ని సెకండ్స్లో లోడ్ అవుతుందని కానీ, ఇటువంటి టెక్నికల్ ఇష్యూస్ అన్నీ మనకి ఇస్తుంది. యాక్చువల్గా అయితే మనం ఎంటైర్ డొమైన్కి చేయాల్సి ఉంటుంది, వెబ్సైట్కి చేయాల్సి ఉంటుంది టెక్నికల్ ఎస్సీఓ. మీరు ఏ పెయిడ్ ఎస్సీఓ టూల్కి వెళ్ళినా సరే ఇది మొత్తం ఆడిటింగ్ అంతా అదే చేసి ఇష్యూస్ అన్నిటిని మనకు తీసుకొస్తుంది. సో టెక్నికల్ ఎస్సీఓలో ఏంటంటే ఆ టూల్ మీకు అన్ని ఇష్యూస్ అన్నీ ఇస్తుంది. ఆ ఒక్కొక్క ఇష్యూని మీరు రిజాల్వ్ చేసుకుంటూ వెళ్తే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా యూఆర్ఎల్ చూపించి ఇందులో వర్డ్ కౌంట్ చాలా తక్కువ ఉంది అనుకోండి, ఒకవేళ ఎస్సీఓ కోసం ర్యాంక్ అవ్వాల్సిన పేజ్ అయితే వర్డ్ కౌంట్ తక్కువ ఉంది అంటే మీరు దాన్ని ఇష్యూని సాల్వ్ చేయడం అంటే ఇలా వర్డ్ కౌంట్ పెంచడం కావచ్చు. లెట్స్ సే అది ఒకవేళ కాంటాక్టర్స్ పేజ్ అయింది అనుకోండి, అటువంటి పేజెస్ని మనం ఇగ్నోర్ చేస్తాం. సో ఆ డిసిషన్ మనము ఎస్సీఓ ఆడిటింగ్లో మనం చేస్తాం. అది టెక్నికల్ ఎస్సీఓ. టెక్నికల్ ఎస్సీఓ పైన నేను ఇంతకుముందు ఒక వీడియో చేశాను. ఆ వీడియోకి సంబంధించిన డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను, దాన్నైనా చూడండి. లేదా ఒకవేళ అప్డేటెడ్ వీడియో ఒకవేళ మీకు కావాలనుకుంటే కామెంట్ చేయండి, నేను తీసుకొస్తాను. సో దాని తర్వాత వచ్చేసి ఏంటంటే లోకల్ ఎస్సీఓ. లోకల్ ఎస్సీఓ అంటే ఏంటి అంటే, పర్టికులర్ జాగ్రఫీకి సంబంధించిన కీవర్డ్స్కి మనం ర్యాంక్ అవ్వడం. మన వెబ్ పేజ్ కావచ్చు, మన వెబ్సైటే కావచ్చు, లేకపోతే మనం క్రియేట్ చేసిన గూగుల్ బిజినెస్ ప్రొఫైల్ కావచ్చు. ఇంతకుముందు దాన్ని గూగుల్ మై బిజినెస్ అనే వాళ్ళు రీసెంట్గా గూగుల్ దాన్ని చేంజ్ చేసింది. సో సేమ్ గూగుల్ మ్యాప్స్ లొకేషన్ అనుకోవచ్చు అది. సో దాన్ని లిస్ట్ చేయాల్సి ఉంటుంది. అది మ్యాప్స్లో ఎవరైనా వెతికినా మనం టాప్లో రావాలి, లేకపోతే ఈవెన్ గూగుల్ సర్చ్లో వెతికినా మనం టాప్లో రావాలి.
సో దాన్ని మనం లోకల్ ఎస్ఈఓ అని అంటాం. సో లోకల్ ఎస్ఈఓకి సంబంధించిన వీడియో కూడా నేను ఆల్రెడీ చేశాను. ఒక చిన్న ఈ బుక్ కూడా రాశాను. ఒకవేళ మీకు ఆ ఈ బుక్ కావాలనుకుంటే మీరు మాకు మెసేజ్ చేయొచ్చు. స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్కి. అది 200 రూపీస్ అలా ఉంటుంది. మీరు పర్చేస్ చేయొచ్చు అనమాట. నేను రాసిన ఫస్ట్ ఈ బుక్ అది. చాలామంది ఆ బుక్ చదివి ఫుల్ లెంత్ బుక్ కూడా రాయొచ్చు కదా అని అన్నారు. బట్ చూస్తాను, ఒకవేళ వీలైతే ఖచ్చితంగా ఆ బుక్ కూడా రాయడానికి ట్రై చేస్తాను. సో ఈ కాన్సెప్ట్స్ పైన మీరు స్ట్రాంగ్ ఉండాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఎస్ఈఓ ప్రొఫెషనల్ అవ్వాలనుకుంటే ఓన్లీ ఈ కాన్సెప్ట్స్ అనే కాదు, ఇవి చాలా ఇంపార్టెంట్. దీని తర్వాత ఒకవేళ మీరు ఇంకా ఎస్ఈఓలో బెటర్ అవ్వాలనుకుంటే ఈ కామర్స్ ఎస్ఈఓ గురించి కావచ్చు, లేకపోతే వీడియో ఎస్ఈఓ గురించి కావచ్చు, ఇంకా వేరే కాన్సెప్ట్స్ కూడా ఉంటాయి. వాటన్నిటిని మీరు కనుక నేర్చుకోగలిగినట్లయితే బెస్ట్ ఎస్ఈఓ ప్రొఫెషనల్ అవ్వచ్చు. ఎస్ఈఓ ప్రొఫెషనల్ అయితే ఎస్ఈఓలో జాబ్స్ ఉన్నాయి. ఎస్ఈఓలో ఫ్రీలాన్సింగ్ కూడా చేస్తూ మీరు మనీ ఎర్న్ చేయొచ్చు. అండ్ ఒకవేళ మీరు కావాలనుకుంటే ఎస్ఈఓ ఏజెన్సీని కూడా పెట్టుకొని ఓన్లీ ఎస్ఈఓ ప్రాజెక్ట్స్ని డీల్ కూడా చేయొచ్చు అనమాట. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా వీడియోస్ తీసుకొస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.